హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు దోస్తులు? అందరు మంచిగా ఉండాలి, అందరు మస్తుగా ఉండాలి, మస్తుగా ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? గర్జలు ఫ్రెండ్స్, ఇది కజ్జికాయలు కూడా అంటారు. మా తెలంగాణ ప్రాంతంలో అయితే గర్జలు అంటారు. గర్జలు అనేది నేను 2 రకాల గర్జలు చేస్తున్నాను. ఒకటి బెల్లంతోనే, మరొకటి చక్కెరతో చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎట్లాగో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దామా? మరి ఎందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా దోస్తులు? నేను పల్లీలను, పుట్నాలను, కొబ్బరిని మంచిగా డ్రై రోస్ట్ అంటే ఇట్లా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న దోస్తులు. అవన్నీ పౌడర్ కొట్టుకున్నాను. ఆ పౌడర్ కొట్టుకునేది అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఇందులో అయితే రవ్వ, కొబ్బరి పొడి, పుట్నాల పొడి, పల్లీల పొడి, చక్కెర పొడి వేసి ఇది కలుపుకున్నాను ఒకటి. ఇందులోనే కొంచెం ఇలాచీలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసాను దోస్తులు. ఇదొకటి పూర్ణం అయితే ఇట్లా తయారు చేసుకున్నాను. మరొక పూర్ణం బెల్లం పూర్ణం చేస్తాను. ఇంకా ఇదంతా మంచిగా ఇట్లా మ్యాష్ చేసి కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంక రెండవది కూడా సేమ్ యాస్టీస్గా బెల్లం వేస్తాం, కాకపోతే చక్కెర పొడికి బదులు బెల్లము, పుట్నాలు, పల్లీల పొడి, కొద్దిగంత కొబ్బరి వేస్తాం. దాంట్లో అయితే రవ్వ వేసాను, దీంట్లో రవ్వ అవాయిడ్ చేశాను. ఇది అంతా బెల్లంతో మంచిగా కలిసేటట్టు మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా ఇట్లా మ్యాష్ చేసిన తర్వాత కొన్ని నువ్వులు దీంట్లో యాడ్ చేశాను. రెండిటికి టేస్ట్కి ఏది తగ్గేది లేదు ఫ్రెండ్స్, రెండు కూడా యాస్టీస్గా చాలా బాగుంటాయి. కాకపోతే చక్కెర ఇది వచ్చేసి బెల్లంతో తయారు చేయడము. ఇక ఈ 2 పూర్ణాలు అయితే రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇంకా పిండి అయితే సిద్ధం చేసుకోవాలి. ఎక్కువ మంది మైదా పిండితో చేస్తుంటారు, నేనైతే గోధుమ పిండిని యూజ్ చేస్తాను. మీరు ఇట్లా గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. లేదంటే మీరు కొంచెం మైదా గోధుమ పిండి కలిపి కూడా చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాను దోస్తులు. పిండి అంతా మంచిగా ముందుగా అయితే ఇట్లా జల్లించుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇంకా పిండిని అయితే ఇట్లా తడుపుకొని పెట్టుకోవాలండి. పిండి ఎంత స్మూత్గా వస్తే గర్జలు కూడా అంత మంచిగా వస్తాయని అంటారు దోస్తులు. ఇదిగా పిండి మంచిగా తడుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనం గర్జలు చేసుకున్నాం దోస్తులు. ఇంకా గర్జలకైతే ఆ పిండిని ఇట్లా చపాతీలాగా పూరీలాగా చేసుకొని మధ్యలో వచ్చేసి 2 ఆర్ 2 లేదా 1 స్పూను పూర్ణం వేసుకోండి. పెద్దగా కావాలనుకున్న వాళ్ళు 2 వేసుకోండి. కొంచెం వాటర్ అద్దండి దోస్తులు, అది మంచిగా అత్తుకోవడానికి కొంచెం వాటర్ అద్దండి, లేదంటే పూర్ణం అనేది బయటికి వెళ్తుంది నూనెలో వేసినప్పుడు. ఇట్లా వాటర్ అద్దుకొని గట్టిగా ఒత్తుకొని మనం గర్జలు చేసుకునే దాంతో కానీ ఇట్లా చేయితో కానీ ఒత్తుకున్నా కానీ చాలా బాగా వస్తుందండి. నేను ఇట్లా గర్జల స్పూన్తోనైతే కట్ చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇట్లా 2 రకాల పూర్ణంతోనైతే గర్జలు ఇట్లా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ మీకు కజ్జికాయలు అనేది ఇష్టమా? మీకు కజ్జికాయలు అంటారా, గర్జలు అంటారా? నాకు ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇట్లా తయారు చేసుకున్న గర్జలు అయితే ఇవి. ఈ చక్కెర పూర్ణం దాంట్లో అయితే ఎక్కువగా రవ్వ, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేస్తాను. దీంట్లో అయితే బెల్లము, నువ్వులు, పుట్నాల పొడి, కొబ్బరి పొడి, పల్లీల పొడి మాత్రమే యాడ్ చేస్తాను. సో ఇట్లా పూరీలాగా ఒత్తుకొని ఇంకా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, పొడి పిండి చల్లుకొని ఇట్లా పూరి మాదిరిగా చేసుకొని 2 లేదా 1 స్పూను పూర్ణం మీ ఇష్టం, మీకు టేస్ట్కి ఎంత అవసరమో అంత వేసుకోండి. ఇది బెల్లం పొడి నేను చెప్పింది, ఇది 2వసారి బెల్లంది. ఇది కూడా తయారు చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత లాస్ట్కి నూనెలో ఫ్రై చేస్తాను దోస్తులు. ఎందుకంటే ఇంకా ఈ పూర్ణం పెట్టడం ఇవి చేయడం కొంచెం ఉంటుంది కదా పని. ఇవన్నీ చేసుకొని ఒక పేపర్లో ఆరబెట్టుకొని తర్వాత నేను నూనెలో డీప్ ఫ్రై అనేది చేస్తుంటాను దోస్తులు. మీకు ఇట్లా గర్జలు ఒత్తుకునే దాంట్లో కూడా చేసుకోవచ్చు, ఇట్లా చేయితో ఒత్తుకునేది కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇట్లా స్పూన్ అవైలబుల్ ఉంది కాబట్టి స్పూన్తో ఇట్లా మంచిగా చేసుకుంటున్నాను దోస్తులు.
ఇందులో అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే పల్లీలు, కొబ్బరి, ఫైబర్, ప్రోటీను ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా బలమైన ఫుడ్ అని నేను చెప్పగలుగుతాను దోస్తులు. ఇది ఒకటి తిన్నా చాలు మంచిగా కడుపు నిండిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ రుచి అనేది చాలా బాగా అనిపిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి రెండు తిని ఏ పనైనా చేసుకోగలుగుతామండి మనము. ఇట్లా తయారు చేసి పెట్టుకుని ఓ పేపర్ మీద వేసుకొని ఆ తర్వాత అయితే నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటాను దోస్తులు. మంచిగా ఇట్లా మనం పూరి ఒత్తుకున్నప్పుడు కూడా మంచిగా పలసగా ఒత్తుకొని అందులో కొబ్బరి పొడి ఇవన్నీ వేస్తే కరకరలాడుతుంది. ఇక దీనికి మంచి నూనె, ఇక ఏదైనా రిఫైండ్ ఆయిల్ కానీ ఏదైనా వాడచ్చు. మంచిది వాడితే కొంచెం హెల్తీగా కూడా ఉంటాము. సో తగినంత ఆయిల్ వేసేసి అది హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న గర్జలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలా హెల్తీ అని నేను చెప్పగలుగుతాను దోస్తులు. ఈ గర్జలు అన్ని పోషకాలు కలిగింది ఉన్నాయి, ప్రోటీన్లు ఉన్నాయి, మంచి ఫైబర్ ఉంది. ఇవన్నీ ఎక్కువగానే పల్లి పొడి కానీ ఐరన్ ఉంది, బెల్లము ఐరను ఇవన్నీ కలిగి ఉంటాయి కాబట్టి మనకి తీసుకుంటే చాలా మంచిది దోస్తులు. పిల్లలకి స్నాక్స్ లాగా కానీ ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా ఎప్పుడైనా ఇట్లా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. హెల్దీ అని కూడా చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. ఇది ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఇవి కలుపుతాం కదా, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. రెండు తిని ఎంతసేపు అయినా బలంగా కానీ ఉండవచ్చు దోస్తులు. ఇట్లా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి అన్ని నూనెలో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నా వీడియోని సజెస్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి దోస్తులు. మీరు కనుక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దోస్తులు. ఇంకా నేను రెడీ చేసినవి కూడా కాసేపు ఇట్లా పేపర్ మీద పెడితే ఆయిల్ అనేది పీల్చుకుంటుంది అనేసి ఇట్లా పేపర్ మీద పెట్టి ఆ తర్వాత ఏదైనా డబ్బులోకి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దాదాపు ఒక నెల పాటు ఉంటుంది, దాదాపు నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. కాకపోతే అంతకంటే ముందే అయిపోతాయండి, అంత రుచిగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది దోస్తులు. ఇంట్లో రెడీ చేసుకోండి, హెల్తీ ఫుడ్ తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.